ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ నమస్కారం. పెద్దలు మాజీ మంత్రులు అన్న జోగురావు అన్న గారికి అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే మంత్రుల వరకు ఎవరు మాట్లాడినా కేసీఆర్ గారి మీద అబండాలు వేయడం, కేసీఆర్ని నిందించడం, లేదు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. చివరకు అసెంబ్లీలో పొంగులేటి అక్రమాలపై ఆయన బర్తరఫ్ చేయాలంటే దానికి సమాధానం ఏం చెప్పాలి, నిరూపించుకోవాలి. ఎందుకు బర్తరఫ్ చేయాలి చెప్పండి అని అడగాలి, సమయం కేటాయించాలి. ఆరోపణల మీద అవసరం అనుకుంటే సిబిసిఐడి కానీ లేకపోతే సిబిఐ కానీ ఇంకెవరికైనా ఇవ్వచ్చు, విచారణ జరిపిస్తాం, సిబిఐ విచారణ జరిపిస్తామని చెప్పి కూడా అసెంబ్లీ నుంచి పంపిస్తామని చెప్పి కూడా అనొచ్చు. కానీ ఒకటి మాట్లాడితే చివరికి ఇలా మాట్లాడేదంటే కేసీఆర్ని సస్పెండ్ చేయాలి, అక్రమాలపైన పొంగులేటిని సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి అని చెప్పంటే ఎంతోమంది నిరుపేదలను నిరాశ్రయం చేసినారు, భూములు గుంజుకుంటున్నారు, అక్రమంగా బెదిరిస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, బలవంతంగా రాయించుకుంటున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ గుప్పిట్లో పెట్టుకొని విచ్చలవిడిగా హైదరాబాద్లో భూములన్నీ కూడా కొలగొడుతున్నారు. మరి దీని మీద అక్రమ మైనింగ్ చేస్తున్నారు, దీని మీద విచారణ జరపాలని అన్నప్పుడు మరి దానికి కేసీఆర్ గారు అసెంబ్లీకి రానందుకు సస్పెండ్ చేయడం అనడంలో అర్థమే ఉంది, పోలికేముంది? రెండింటికి ఏదైనా ఒక చిన్న పోలికనే ఉందా? సబ్జెక్ట్ ఏంది? అవినీతి అక్రమాల మీద మాట్లాడుతూ ఉంటే అటెండ్ కావట్లేదు, అసెంబ్లీకి రావట్లేదు కనుక ఆయనను సస్పెండ్ చేయండి అంటే ఏమైనా అర్థం ఉందా? కేసీఆర్ గారు లేనిది తెలంగాణ వచ్చేదా? అసలు మీరు ముఖ్యమంత్రి అయ్యేదా చెప్పండి? తెలంగాణ తెచ్చినందుకే కదా ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంటే ఇంతమంది మిమ్మల్ని మంత్రులుగా ముఖ్యమంత్రిగా చేసేవాళ్ళ సాధ్యమయ్యేదా? ఆయన పుణ్యమే కదా తెలంగాణ రావడం, ఆయన పుణ్యం వల్లనే కదా ఇవాళ మీరందరూ కూడా అధికారంలో ఉండడం. ఇవాళ మీరు మూసీ ప్రక్షాళన చేస్తా, మూసీని సుందరీకరణ చేస్తా అంటారు. ఎక్కడి నుంచి చేస్తారు నీళ్ళు? కొండపోచమ్మ సాగర్ కాదా, మల్లన్న సాగర్ కాదా? మరి కొండపోచమ్మ సాగర్కు మల్లన్న సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రెండింటికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేసీఆర్ గారు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కదా, కేసీఆర్ గారు తెచ్చిన నీళ్ళ నుంచే కదా ఇక్కడ పోసి మళ్ళీ ఇక్కడ నుంచి మూసి నుంచి పంపించేది. కేసీఆర్ గారి ప్రాజెక్టులందే మూసి ప్రక్షాళన అవుతుందా? అంతెందుకు ఫోర్త్ సిటీ అంటున్నారు. మరి ఫోర్త్ సిటీలో ఉన్నటువంటి ఆ భూములు ఎవరు అక్వైర్ చేశారు? 20,000 ఎకరాలకు అక్వైర్ చేయడానికి నోటీసులు ఇస్తే 13,900 ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది. మీరు అధికారంలో వచ్చిన వెంటనే ఈ భూములను రైతులకు ఇప్పిస్తామని చెప్పన్నారు, వాపస్ ఇస్తామని చెప్పారు. ఎక్కడ వాపస్ ఇస్తుండ్రా? ఫోర్త్ సిటీ అని చెప్పని ఇంకేదో రకరకాల పేర్లు పెట్టి ఎవరికో ప్రైవేట్ వాళ్ళకు 3,000 ఎకరాల ఎందుకంటే శాసనం చెప్పినట్లుంది, 3,000 ఎకరాల జూ పార్క్ అంట, ఇంకో స్టేడియం ఎకరాలంట. మళ్ళీ కోర్టులో రైతులు కోర్టుకు వెళ్తే కోర్టులో మళ్ళీ ఏం అఫిడవిట్ ఇచ్చిండ్రు? కోర్టులో లేదు మేము ఫార్మాసిటీ పెడతామన్నారు. ఎలక్షన్ల కన్నా ముందు ఫార్మాసిటీ పెట్టాల్సింది లేదు, బరాబర్ మేము ఎలక్షన్లో గెలిపేయండి, మీకు మీ భూములు మీకు వాపస్ ఇస్తామని చెప్పిండ్రు. మరి మీ భూములు మీకు వాపస్ ఇస్తామని వాళ్ళు ఇవాళ అదే భూములను ఎవరు సొమ్ము అని చెప్పి మీరు ఎవరికంటే వాళ్ళకు 1,000 ఎకరాలు ఇస్తున్నారు చెప్పండి. మరి ఆ భూమి అక్వైర్ చేసింది కేసీఆర్ గారు కాదా చెప్పండి? అంటే కేసీఆర్ గారి నీళ్ళతో మీరు సోగు చేసుకుంటారు, సొమ్ము చేసుకుంటారు, మళ్ళీ కేసీఆర్ గారిని తిడతారు. కేసీఆర్ గారు అక్వైర్ చేసిన భూములతోనే ఫోర్త్ సిటీలు, స్టేడియంలు, స్టూడియోలు
ఎవ్వరు పడితే అది పప్పు బెల్లం లాగా వంచి పారేస్తున్నారు విలువైనటువంటి భూములను. మరి అది కేసీఆర్ లేనిది ఎట్లకించి వచ్చి సాధ్యమవుతుంది? ఇవాళ మీ రాష్ట్రంలో ఏ స్కీమ్ మొదలుపెట్టినా కొత్తగా మీకు ఆలోచన వచ్చినా దాని వెనుక ఉన్నది కేసీఆర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ కళలో కూడా వచ్చేది కేసీఆర్. మీకు కేసీఆర్ను చెడో చూపేయాలని ప్రయత్నం చేస్తే సాధ్యం కాదది. కేసీఆర్ ఆనవాళ్ళని ప్రాజెక్టు తెలంగాణలోనే ఉండదు. ఇంకా 20 సంవత్సరాలు అయినా కూడా 100 సంవత్సరాలకు పునాదేశి పెట్టిండు కేసీఆర్ గారు. నువ్వు ఏది ప్రారంభించినా పేరు మార్చుకోవచ్చు కాక, పేరు మార్చినా దానికి మూలం కేసీఆర్ గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు రైతు బంధు వేస్తామన్నారు, 15,000 వేస్తామన్నారు రైతు బంధు, ఇలా 12,000 కుదించారు. బోనస్ ఇస్తామన్నారు అన్ని ఓట్లకు, ఇలా కొంత సన్నటికే పరిమితం చేసారు. ఇప్పటి వరకు 3 పంటలకు ఎగ్గొట్టారు. మొన్న 22 తారీఖు నాడు ఎకరంకి వేసారు, అది కూడా మొత్తానికి వేయలేదు, కొంతమందికి వేసారు. 1 ఎకరానికి రైతు బంధు వేసి ఇప్పటివరకు మళ్ళీ ఎవరికి లేదు. రైతు బంధు ఎందుకు ఇస్తాం రైతులకు? రైతులు నాటేసుకోవడానికి, దున్నుకొని నాటేసి కలుపు తీసి పిండి తెలిసి మళ్ళీ నెక్స్ట్ నాటేసే టైంకి ఇస్తారు. ఇలా మీరు నాటేసిండ్రు, కోతలకు వచ్చింది. ఇప్పుడు నాట్లేసి కోతలకు వచ్చిన మీ వ్యవసాయ శాఖ మంత్రి కోతలు తప్ప ఇవి లేవు, ఉట్టి మాటలు తప్ప. మీ ధ్యాసంతా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా సగం మంది మంత్రులు మొత్తం కూడా వచ్చిన కాడ దొబ్బుకోవాలనే రీతిలో ఉన్నారు. ఒక ముఖ్యంగా 3-4 మంత్రులు టోటల్గా హైదరాబాద్లో ఉన్న భూముల మీద పడ్డారు. వాళ్ళు ఎక్కడ భూములు ఉన్నాయి, ఎవరైనా పొరపాటున ఒక 2-3 మంత్రుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ కిరికిరి ఉంది, ఈ భూమి పని చేసి పెట్టని మాకు అన్యాయం జరిగిందంటే వానికి ఇంకా 2-3 గెలికి ఆ భూమి గుంజుకొని, లేదనుకుంటే 50% ఇస్తావా లేదా, లేకపోతే నీ ఉన్న భూమి మొత్తం పోతాయనే టైపు చేస్తూ ఉంది వ్యవహారం. ఇలా ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సర్వనాశనం అయిపోయింది. భూములు ఉన్న వాళ్ళు అభద్రత ఇక్కడ ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కిరికిరిలు వీళ్ళే సృష్టిస్తున్నారు. కొంతమంది రిటైర్డ్ అధికారులను పెట్టుకొని రికార్డులను తారుమారు చేస్తూ ప్రొబిషన్లో పెట్టిస్తూ మళ్ళీ దాన్ని ప్రొబిషన్ నుంచి బయటికి వేస్తామని చెప్పి వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని భయపెట్టించి ఈ ప్రభుత్వ భూమి అని, ఇనాం భూములని రకరకాల పేర్ల మీద లేనివి సృష్టించి ఇలా భూములపైనే సస్పెండ్ చేస్తాం, కేసీఆర్ గారిని ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటే ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అది ఇచ్చిన హామీలను దృష్టి పెట్టండి. ఇలా రిజర్వేషన్ల ప్రక్రియ మూలకు పడ్డది. 2 ఎలక్షన్స్ అయిపోయినాయి, మర్చిపోయారు దాన్ని. ఇక బీసీలకు 47% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మర్చిపోయారు. ఇక అంటే పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, చూద్దాం జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయినప్పుడు చూద్దాంలే అని. అంటే ఇది కేవలం రాజకీయ రిజర్వేషన్ మాత్రమే కాదు కొట్లాడింది, మీరు హామీ ఇచ్చింది. విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలా, ఏమైంది? విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఏమైంది? ఉద్యోగాలు ఏమైనాయి? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఎక్కడ ఉంది మీ జాబ్ క్యాలెండర్? వీళ్ళ భవిష్యత్తు ఏంటి? విద్యార్థుల భవిష్యత్తు ఏంది? ఇంకా 2 నెలలు దాటితే 3,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మళ్ళీ అదనంగా యాడ్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు 11,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మళ్ళీ యాడ్ అవుతే దాదాపు 15,000 కోట్లు అవుతుంది. 15,000 కోట్ల రూపాయల బాకీ. మరి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది ఈ ప్రభుత్వం కాదా? కనీసం అడిగినరా? ఇంతమంది విద్యార్థులు 12,50,000 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది. మరి ఇంతమంది విద్యార్థుల సర్టిఫికేట్స్ ఇస్తున్నారా లేదా?
వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చిందా లేదా, ఆ యాజమాన్యంకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? 2600 కళాశాలలో ప్రైవేట్ కళాశాలలో పనిచేసేటువంటి ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తుందా లేదా, ఎందుకు ఇస్తలేరు? మరి యాజమాన్యం ఎన్ని కష్టాల్లో ఉంది? మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే కళాశాలలు ఎట్లా నడుస్తాయి? కళాశాలలు మూతపడతాయి కదా. కళాశాలలో చెప్పేటువంటి ప్రొఫెసర్లు కానీ అధ్యాపకులు కానీ 6 నెలలు 7 నెలలు జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా నాణ్యతమైనటువంటి విద్యను ప్రతి విద్యార్థులకు ఇస్తారు? ఇంట్లో ఉపవాసాలుండి ఏ టీచర్ చెప్పాడు కదా. మరి వాళ్లకు వెంటనే చెల్లించాలనేటువంటి సోయి లేదా ఈ ప్రభుత్వానికి? ఇంత సోయి లేదా? అటు రిక్రూట్మెంట్ కథం లేదు, ఏం లేదు. ఇటు చదువుకునేటువంటి వాళ్ళకు కూడా లేదు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ పీజీ చదివేటువంటి విద్యార్థుల జీవితాలు ఏమవుతుందని ఆలోచన చేసిందా? కనీసం చర్చ చేసిందా? ఈ అసెంబ్లీలో మేము చెప్తా ఉన్నాం, ఈ అసెంబ్లీలో ఖచ్చితంగా విద్యార్థుల విద్య పట్ల ఉద్యోగుల పట్ల చర్చ జరపాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు భవిష్యత్తు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు అరెస్ట్ చేసి కొంతమంది పోలీసులను పెట్టుకొని నడిపితే కాదు. విద్యార్థులతో జీవితాలతో తెలగాటమాడితే ఏ ప్రభుత్వం ముందు కోలేదు. జిల్లాలలో మళ్ళీ ఇసుక మాఫియా లేసింది. కొంతమంది పోలీస్ అధికారులు ఎస్ఐ నుంచి ఎస్పీ స్థాయి వరకు చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఇసుకకు కకృతిపడి రాత్రికి కావాలి కాస్తూ ఉన్నారు. లారీలకు కావాలి కాసి పైన టార్పలిన్ వేసి దాన్ని ఇసుక కనిపించకుండా అతి జాగ్రత్తగా వాళ్ళ బార్డర్లు దాటేస్తున్నారు. ఎవరిని పరిధి దాటితే వాళ్ళు లెక్క రాసుకుంటున్నారు, ఇన్ని లారీలు మాది ఇంత లెక్క అని చెప్పి. సిగ్గు అనిపిస్తలేదా ఇలాంటి అక్రమాలు చేసే వాళ్లకు? మీరు రక్షణ ఉండాల్సింది మహిళలకు రక్షణ ఉండాల్సింది. మీరు మహిళలకు రక్షణ ఉండాలి, ప్రజలకు రక్షణ ఉండాలి, ఇసుక లారీలకు కాదు. ఇలాంటి దుర్మార్గుల గురించి కాదు మేము తెలంగాణ తెచ్చుకున్నది. నెలల నుంచి స్టార్ట్ అయినాయి. మా మహబూబ్నగర్ జిల్లాలో అయితే విచ్చలవిడిగా టౌన్లో నుంచే పోతుంటాయి. ఎవరైనా సోషల్ మీడియాలో లారీ పెడితే వాళ్ళు వెంటాడుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో స్టార్ట్ అయినాయి ఇసుక మాఫియా. ప్రభుత్వానికి పన్ను కొడుతూ దొంగచాటున రాత్రులు మీరు చూడండి, నైట్ పూట చూడండి, మొత్తం 1000 లారీలు ఉంటాయి. టార్పలిన్ కప్పుకొని ఇసుక పైన కనపడకుండా పోతా ఉన్నారు. ఏవైనా తడిసే వస్తువులు ఖరాబ్ అయితేవని వేస్తారు, అది తడవకుండా. కానీ తడిసిన ఇసుక కింద నీళ్ళు కారుతూ ఉంటాయి, సిగ్గు లేకుండా నీళ్ళు కారుతున్నాయి. ఇది ఇసుక నిలుస్తుంది అనేటువంటి అంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు హైదరాబాద్కు 1000 లారీలు తరలిస్తున్నారంటే ఏం చేస్తున్నట్లు అధికారులు? ఇలాంటి అవినీతి అధికారులనే పెట్టుకున్నారు. మంచి అధికారులను, మంచి పోలీస్ అధికారులను ఇతరుల వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ అనో, లేకపోతే ఇంటెలిజెన్స్ అనో, లేకపోతే ఇంకా ఏదో రకరకాల పేర్ల మీద వాళ్ళని లూప్ లైన్లో పడేసి ఎక్కువ మాట్లాడితే మీరు ఆ ప్రభుత్వంలో పనిచేసిన కనుక మీకు ఇక్కడ ఇస్తున్నాం. అన్ని ప్రభుత్వాలు అందరూ పనిచేస్తారు, ఇక్కడ కాకపోతే ఎవరు పనిచేస్తారు. పోలీస్ అధికారులు అయిన తర్వాత ఏ అధికారంలో పనిచేస్తే వాళ్ళని తీసి లూప్ లైన్లు వేసినామని అనుకూలమైనటువంటి అధికారులను పెట్టుకొని ఇసుక దందా చేస్తున్నారు, మైనింగ్ దందా చేస్తున్నారు. మొత్తం మైనింగ్ మాఫియా పడవలెత్తింది, బుస కొడతా ఉంది మైనింగ్ మాఫియా. అటు ఇసుక కావచ్చు, ఇంకా ఇతర రకాల క్వార్జ్, సున్నప్రాయి, వెల్స్ఫర్, తెలంగాణలో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం కొల్లగొడతా ఉన్నారు, దోసుకుపోతా ఉన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా లేదు, అన్ని ఎగ్గొట్టి నడుపుతూ ఉన్నారు. మేము తెలంగాణ తెచ్చింది వీళ్ళ గురించా? ఎక్కడెక్కడో రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చేసారు, పక్క రాష్ట్రాల వాళ్ళందరికీ పడ్డరిగా తెలంగాణ బాగుంది రాని. ఎందుకంటే ఆ పక్క రాష్ట్రంలో
ఒకరు అధికారం ఉంటే ఇంకోరు ఊళ్ళలో ఉండరు, వాళ్ళంతా ఇక్కడ ఉంటారు. మళ్ళీ వీళ్ళ అధికారం రాగానే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చేస్తారు. అంటే మొత్తం మీద 50% మొత్తం ఇక్కడ ఉంటారు. వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళు ఇక మొత్తం వాళ్ళ పరమే అయిపోతూ ఉంది. ఇక్కడ లోకల్ ఓటు వేస్తే దందా, పైసలు ఇస్తే బయట పెడతాడు. వీనితోనే పంచాయతీ ఎందుకు, వీని నిలవకుండా అవతల నీకు ఇస్తే అయిపోయి అని చెప్పి 2 బ్యాచ్లు రెడీ ఉంటాయి అక్కడ. ఒక బ్యాచ్ ఇప్పుడు ఉంటుంది, నెక్స్ట్ ఆవిడ గవర్నమెంట్ బ్యాంకనే ఈ బ్యాచ్ అటు పోతుంది, ప్రజెంట్ ఉన్న బ్యాచ్ ఇక్కడ వస్తుంది. ఎంత దౌర్భాగ్యమయ్యా ఇది, తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. అదేదో తిన్నోడు ఇక్కడ కష్టపడ్డాడు, ఈ ప్రాంతం వాడు దీన్ని బాగుపడ్డాడన్నా సంతోషంగా ఉండేది. షిఫ్ట్ సిస్టంలో దోసుకుపోయే వాళ్ళ గురించి మేము తెలంగాణ తెచ్చేది. ఏమైపోతుంది సంపద మొత్తం కూడా, తెలంగాణ మొత్తం లూట్ అయిపోతుంది, ఖాళీ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో క్షమించం. ఎవరైతే ఎక్కువ నగరాలు చేస్తున్నారో పోలీసు అధికారులు ఈ మాఫియా గుప్పిట్లో అవినీతికి అవకాశం చూసుకొని అవినీతికి పాల్పడుతూ ఇక మమ్మల్ని ఎవడేం చేయలేదు అనుకుంటున్నారేమో, తర్వాత ఉద్యోగాలు వదిలిపెట్టి మేము దంద వేసుకుంటాం అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టాం, గుర్తుపెట్టుకోండి. వచ్చేది మా ప్రభుత్వమే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పనిచేస్తే మంచిగా ఉంటుంది. నీ పాత్ర ఏంది తెలంగాణ రాష్ట్రం రావడానికి? మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు, కిష్టయ్య లాంటి విరోధి వీరులు ఉన్నారు, తుపాకీతో కాల్చుకొని జై తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి వీరులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వందలాది మంది పోలీస్ అధికారులకు మేము గౌరవప్రదంగా ఉండేటట్లు సూపర్ న్యూమర్ పోస్టులు ఇచ్చి రివర్షన్ పోకుండా కాపాడి వాహనాలు ఇచ్చి గొప్ప పేరు తెచ్చి తెలంగాణ పోలీస్ అంటే దేశంలో నెంబర్ 1గా వచ్చేటట్టు చేస్తాం మేము. ఇవాళ మీరు కొంతమంది మీరు లెక్కేసుకుంటే అవినీతి అధికారులు జిల్లాలో చేరి జిల్లాలను బస్టు పట్టిస్తారా? సోషల్ మీడియా వేస్తే వాళ్ళను కేసులు పెడతారా? ఊర కుక్కలను వదిలి ఊర కుక్కలతో అర్పిస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు తెలంగాణ వస్తే మేము బాగుపడతామని చెప్పి కొట్లాడిండ్రు. మా రైతన్నలు, అన్నం పెట్టే మా రైతన్నలు 10 సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు, కడుపునిండా తిన్నారు, ఆత్మహత్యలు ఆగిపోయినాయి. ఊర్లలోకి వచ్చి మళ్ళీ నాగలు పెట్టి రైతు సంతోషంగా ఇల్లు కట్టుకొని సంతోషపడ్డాడు. ఇలా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, రైతులను ఆదుకోకుండా, రైతుల కష్టాలను తీర్చకుండా ఇలా మీరు అబద్ధాలతో అధికారంలోకి వచ్చి అనగదొక్కాలని ప్రయత్నం చేస్తారా? కేసీఆర్ గారిని సస్పెండ్ చేస్తారా? చేయండి. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే కేసీఆర్ని సస్పెండ్ చేయండి, మీకు కల్పిస్తుంది. వస్తాడు కేసీఆర్, త్వరలోనే వస్తాడు. కేసీఆర్ వచ్చిందంటే ప్రభంజనమే. ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు వస్తాడు. కేసీఆర్ పని ఎప్పుడు అయిపోదు, భూమి ఉన్నంత వరకు ఉంటుంది కేసీఆర్ పని. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటాయి. ప్రపంచమే మునిగిపోతే చెప్పలేము. బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్లు మొత్తం ప్రపంచం అంతా పోతుందంటే అప్పుడు పోతుందేమో. భూమి ఉన్నంత వరకు కేసీఆర్ ఆనవాళ్ళు ఉంటాయి గ్యారెంటీగా. మీరు సభా సమయాన్ని వృధా చేసుకోకుండా, ఉట్టుట్టిగా కాలయాపన చేసుకోకుండా విద్యార్థుల మీద చర్చించాలి, రైతుల మీద చర్చించాలి, నిరుద్యోగుల మీద చర్చించాలి, బీసీ రిజర్వేషన్ మీద చర్చించాలి. గుర్తుపెట్టుకోండి. బీసీ రిజర్వేషన్ పైన కానీ ఏదో కానీ ఆ వర్గాల వాళ్ళ కొంతమందితో అమాయకులతో కొంతమంది అమాయక నాయకులతో మాట్లాడి, అమాయక బీసీ నాయకులతో మాట్లాడిచ్చేదో చేస్తా అంటే మీది పైశాచిక ఆనందమే. ప్రజలలో ఉంది, రగులుకుంటా ఉంది. మీరు ఇచ్చిన హామీ నెరవేరిపోతే ఆ మంటలో మాడి బసైపోతారని చెప్పి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం.